ఈ దినం యేసు ప్రభు వారి రక్తమాంసాలలో పాలిభాగస్థులం కావటానికి క్రైస్తవ జీవితంలో ప్రభు సంస్కారాధన అనేది ఒక దివ్యమైనటువంటి ఘట్టం. 2000 సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గొల్గొతా పర్వతంపై నలగగొట్టబడిన యేసు ప్రభు వారి శరీరం రొట్టె రూపంలో మన మధ్యకు వస్తుందని, కపాలమని అర్థమిచ్చే గొల్గొతా పర్వతం మీద యేసయ్య చిందించిన ఆయన పవిత్రమైన రక్తధారలు ద్రాక్షరస రూపంలో మన మధ్యకు వస్తున్నాయని, ఆ రొట్టెలో ఆ ద్రాక్షారసంలో యేసు ప్రభు వారి రక్తమాంసాలను చూసుకుంటూ విశ్వాసంతో దానిలో మనం పాలిభాగస్థులం కావాలని, ఆయన మరణ పునరుద్ధానాలు జ్ఞాపకం చేసుకోవటానికి కొన్ని సంఘాలు వారానికి ఒకసారి, మరికొన్ని సంఘాలు నెలకొకసారి ఇలా ప్రభు సంస్కారాధనలో పాలు పంపులు పొందే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే దైవజనమ, ఆత్మ సంబంధమైన ఏ కార్యక్రమం కూడా ఆచారాలుగానో అలవాట్లుగానో ఆత్మీయ కార్యాలు చేయకూడదు. ఏ పని మనం చేసేటప్పుడైనా, ఆత్మ సంబంధమైన ఏ పని చేసేటప్పుడైనా ఎందుకు 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 అని ప్రశ్నించుకుంటూ, ఆత్మ సంబంధమైన కార్యక్రమాల్లో అలవాటు ఆచారముగా కాకుండా ఒక ఆత్మీయ అనుబంధంతో మనం పాలు పంపులు పొందితే విశ్వాస జీవితంలో కానీ సంఘ జీవితంలో కానీ ఒక తెలియని దివ్యమైన ఉజ్జీవాన్ని చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇది ప్రతి నెలా తీసుకునేదే కదా అన్నట్లుగా అది ఒక ఆచారం అయితే విశ్వాసి ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలోకి వెళ్తాడు. ఒక బల్లారాధన మాత్రమే కాదు, ఆదివారపు ఆరాధనకు వచ్చేటప్పుడు కూడా ఎందుకు ఆరాధనకు రావాలి ఒక ప్రశ్న. వెంటనే మన మనసులో అరే అది దేవుని ఆజ్ఞ కదా. ఎస్, దేవుని ఆజ్ఞ ఆచరించడానికి ఆదివారపు ఆరాధనకు వస్తున్నాం, అంతేనా? ప్రభువుని స్తుతించడానికి వస్తున్నాం. ఈ ప్రత్యక్షత నీ గుండెల్లో ఉంటే మందిరానికి వచ్చిన తర్వాత స్తుతించండి అని చెప్పక మునిపే నీ హృదయపు లోతుల్లో నుంచి స్వేచ్ఛాపూర్వకమైన కృతజ్ఞతా స్తుతి నీ హృదయంలో నుంచి బయలుదేరుతుంది. స్తుతించినప్పుడు ఏం జరుగుతుంది అన్న ప్రశ్న వెంటనే నీ హృదయంలో ఉత్పన్నమైతే, ఆ కాలములో ఇశ్రాయేలీలు చేయు స్తోత్రములపై ఆసీనుడైన దేవుడు ఇదేనో నా చేతులెత్తి నా ప్రభుని స్తుతిస్తూ ఉంటే నా స్తుతులని దేవుడు సింహాసనంగా చేసుకొని నా స్తుతుల సింహాసనం మీదకు దేవుడు దిగి వస్తున్నాడు అన్న ప్రత్యక్షత నీకుంటే ఆరాధించేటప్పుడు మౌనంగా ఉండో. ఆరాధించేటప్పుడు నిర్జీవమైన ఆరాధన నీ హృదయపు లోతుల్లో నుంచి రాదు. అరే స్తుతి పరలోకమందలి దేవుని భూలోకానికి తీసుకొస్తుంది అన్న ప్రత్యక్షత ఒక వ్యక్తికి ఉంటే హృదయం బ్రద్దలయ్యేటట్లుగా, పేగులు పెండబడేటట్లుగా తనివి తీర ఒక వ్యక్తి ప్రభువుని ఆరాధించడం ప్రారంభిస్తాడు. సహజంగా మన ప్రతి ఆదివారపు ఆరాధన స్తుతులతో ప్రారంభమవుతుంది. ఇదిను ఈ పునరుద్ధానపు ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగేటట్లు అందరం చేతులెత్తి స్తోత్రాలు, ఇప్పుడు కాదమ్మా, సహజంగా ప్రతి ఆదివారపు ఆరాధన ప్రారంభంలో చేతులెత్తి ప్రభుని స్తుతించుదాం అంటంతో ఆ స్తుతి ఎందుకు తెలియచేయాలో ఆ ప్రత్యక్షత తెలిసిన కొంతమంది ఉన్నారు చూసారా. ఇప్పుడు నేను చేతులెత్తి ప్రభుని స్తుతిస్తూ ఉంటే గగనమును చీల్చుకొని ప్రభు మా మందిరంలోకి దిగి రాబోతున్నాడు అన్న ప్రత్యక్షత కలిగిన వ్యక్తి ఎంత ఆరాటంతో, ఎంత ఉబలాటంతో, ఎంత ఉత్సాహంగా దేవుని స్తుతిస్తాడు. ఎందుకు స్తుతిస్తున్నా? పాస్టర్ గారు చెప్పారు కాబట్టి స్తుతిస్తున్నా, పాస్టర్ గారు చేతులు ఎత్తమన్నారు కాబట్టి దించమన్నారు. దాని ఆధ్యాత్మిక మర్మం నీకు తెలియకపోతే నీ స్తుతి ఎట్లుంటుందో తెలుసు. స్తుతి స్తుతి తెక్కలోడు చేసినట్టు చేస్తావు. నీ భక్తి, నీ ప్రార్థన కూడా తెక్కలోడు ప్రార్థన, తెక్కలోడు భక్తిలాగా అయిపోతుంది. ఆత్మ సంబంధమైన ఏ కార్యక్రమం కూడా ఆచారము అలవాటు కాకూడదు. ఎందుకు ఆదివారపు ఆరాధనకు వస్తున్నావు ఒక ప్రశ్న. వెనువెంటనే నీ మనసులో ఉండాల్సింది ఏంటో తెలుసా? నా ప్రభువును గురించి కీర్తించటానికి నా దేవునికి పెట్టబడిన పేరు కీర్తనీయుడైన యెహోవా. ఏ దేవుడు? ఆయనను కీర్తనలతో పాడాలని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఆరాధనకి వెళ్తున్నావు? నా ప్రభువుని కీర్తించటానికి, ఆయన మంచితనాన్ని పాట రూపంలో కొనియాడటానికి నేను వెళ్తున్నాను అన్న ప్రత్యక్షత నీకుంటే ఇక్కడ ఎవరు నిలవబడి పాట పాడినా రాగం ఉందా తాళం ఉందా అది నీకు అప్రస్తుతం.
ఒక్కొక్క పదం ఆ పదంలో ఉన్న రసాన్ని ఆస్వాదిస్తూ ఆత్మలో తన్మయురాలివై ప్రభువుని ఆరాధించడం ప్రారంభిస్తాం. మందిరానికి వచ్చింది ప్రభువుని కీర్తించడానికి అన్న ప్రత్యక్షత నీకుంటే పాటలు పాడేటప్పుడు పాటలు పాడకుండా మౌనంగా నువ్వు ఎట్లా ఉండగలుగుతావు? ఆ ప్రత్యక్షతే నీకు లేకపోతే ఎంత గుండెల విషయలాగా పాట పాడు. సాత్రం చెల్లెంతమో శృతి దానికి జీవం ఉండదు. చచ్చిన శవమెంతో ఆధ్యాత్మిక లోతులు ఎరగని విశ్వాసి భక్తి జీవితం కూడా సేమ్. నా దేవుడు కీర్తనీయుడు. కీర్తనలతో నా ప్రభుని స్తుతించాలి, కీర్తనలతో నా ప్రభును కొనియాడాలి. ఆ ప్రత్యక్షత నీకుంటే హృదయం బ్రద్దలయ్యేటట్లుగా నీ ప్రభువును గురించి పాడకుండా మౌనంగా ఉండలేవు. ఎందుకు ఆరాధనకి వెళ్తున్నావు? ఆదివారపు ఆరాధనలో దైవ సేవకులను దేవుడు నిలవబెట్టుకుని మాతో మాట్లాడతాడయ్యా. నా దేవుని స్వరం వినటానికి మందిరానికి వెళ్తున్నాను. ఎందుకు దేవుని స్వరం వినాలి? ఆయన వాక్కు విని నా బ్రతుకును మార్చుకోవటానికి మందిరానికి వెళ్తున్నాను. ఎందుకు ఆరాధనకి వెళ్తున్నావు? ఆదివారం ప్రజలతో ప్రభు మాట్లాడతాడు. ఆయన ఏం మాట్లాడతాడో ఆయన మాటలు విని నోట్స్ రాసుకోవటానికి కాదు, నాలెడ్జ్ తెచ్చుకోవటానికి కాదు, జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి కాదు, వీటన్నిటికి మించి వాక్య విని నా బ్రతుకును మార్చుకోవటానికి వెళ్తున్నాను. ఆ ప్రత్యక్షత నీకుంటే దైవజనుడు నిలవబడి వాక్యం బోధిస్తున్నప్పుడు ఒక్క మాట కూడా పోగొట్టుకోకుండా నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా దేవుని వాక్యం కొరకు నీ అంతరంగం తహతహలాడటం ప్రారంభిస్తుంది. ఆ ప్రత్యక్షత నీకు లేదనుకో, వాక్యం చెప్పేటప్పుడు చక్కగా పెన్ను తీసుకొని అరసేయి తీసుకొని అక్క చేతుల్లో ముగ్గేసుకుంటుంది, పిచ్చిగెత్తలు గీసుకుంటుంది. ఇంకొంతమందికి వాక్యం చెప్పేటప్పుడు ఆర్టిస్ట్ బయలుదేరతాడు, నోట్స్ తీసుకొని డ్రాయింగ్ వేస్తారు. ఇంకొంతమందికి ఉండే కృప నిద్రపోతారు. ఎందుకు మందిరానికి వచ్చాం? దేవుని వాక్యం విని బ్రతుకును మార్చుకోవటానికి. ఎప్పుడు ఆత్మ సంబంధమైన ఏ కార్యక్రమం కూడా అలవాటు ఆచారపు భక్తి కాకూడదు. అది ఒక ఆత్మీయ అనుబంధంగా మిగిలిపోవాలి. అలాగే ప్రభు సంస్కారాలలో పాలు పంపులు పొందేటప్పుడు ప్రతిసారి ఒక విశ్వాసి ప్రశ్నించుకోవాలి. ఏమని? ఈరోజు మనం వినబోయే సందేశం, బల్లలో ఎవరు పాలు పంపులు పొందాలి? నెంబర్ 1. నెంబర్ 2, బల్లను ఎవరు ఇవ్వాలి? నెంబర్ 3, బల్ల ఎందుకు తీసుకోవాలి? నెంబర్ 4, బల్ల తీసుకున్న తర్వాత బల్ల తీసుకున్న ప్రజలు లోకంలో ఎలా బ్రతకాలి? ఈ ఆధ్యాత్మిక ప్రశ్న లేకుండా, ఈ ఆధ్యాత్మిక ఆలోచన లేకుండా నెలలో ఒక ఆదివారం సెకండ్ సండే మాకు కమ్యూనియన్ సర్వీస్ అండి బల్ల తీసుకోవటానికి వెళ్తున్నాం, ఆచారపు భక్తిని చేస్తే ఏమవుతుందో చెప్తా. ఆ మధ్య ఒక స్టోరీ, ఒక కథ చదివాను. అది కథ అని అంతం కంటే నాకు చాలా విస్మయాన్ని కలుగు చేసి, నిజమే కదా అని అది నేను చదివి దైవ సేవకురాలు కూడా చదివించాను, వినిపించాను. అది ఒక అందమైన రాజభవనం. ఆ రాజభవనంలో రాజులు రాణులు ఉంటారు. ఒకరోజు రాజు ఆ రాజభవనం చుట్టూతో సంచరిస్తూ ఉంటే, ఆ రాజభవనంలో రాణి నివాసం ఉండే ఆ రాణి మందిరానికి దగ్గరలో ఒక సెంట్రీ రోజు రెగ్యులర్గా నిలవబడుతున్నాడట. రాణి పడక గది ఉన్న ఆ స్థలంలో అంత దూరాన బయట ఈ సెక్యూరిటీ ఎందుకు నిలవబడుతున్నాడో అర్థం కాక వెళ్ళి అడిగాడట రాజు, బాబు రెగ్యులర్గా ఇక్కడ మీరు నిలవబడుతున్నారు, ఎందుకు నిలవబడుతున్నారు అని అడిగాడట. వెంటనే ఆయన సమాధానం చెప్పాడట, ఏమో సార్ మా సూపర్వైజర్ ఇక్కడ నిలవబడమన్నాడు, అందుకని నేను నిలవబడ్డాను. నిలవబడ్డావు నిజమే, ఎందుకు నిలవబడ్డావు అన్నాడట. ఆయన అన్నాడట, మా సార్ నిలవబడమన్నాడు, నేను నిలవబడ్డాను అన్నాడట. ఎందుకు నువ్వు నిలవబడ్డావు అంటే, మా సార్ నిలవబడమన్నాడు, నేను నిలవబడ్డాను. మీ సార్ ఎవరు పిలువు అన్నారు. ఆ సార్ని పిలిచారు. ప్రతిరోజు ఇక్కడ సెంట్రీని సెక్యూరిటీ గార్డు నిలవబెడుతున్నారు, ఎందుకు నిలవబెడుతున్నావు అయ్యా? సూపర్వైజర్వి కదా నువ్వు ఎందుకు నిలవబెడుతున్నావు? వెంటనే ఆయన అన్నాడట, మా ఇంజనీర్ గారు నిలవబెట్టమన్నాడు, అందుకని నిలవబెట్టాను అన్నాడట. ఒరే, ఇంజనీర్ నిలవబెట్టం కాదురా, నువ్వే కదా పంపించింది ఇక్కడికి. అవును సార్, పంపించింది నేనే, కానీ మా ఇంజనీర్ నిలవబెట్టమంటే నిలవబెట్టాను. సరే మీ ఇంజనీర్ని పిలవండి అన్నాడట. మన భాషలో చెప్తున్నాను. ఇంజనీర్ వచ్చాడు, బాబు
ఇక్కడ ఎందుకు ప్రతిరోజు సెక్యూరిటీ గార్డ్, ఇది రాణి మందిరం కదా, రాణి పడక గది కదా, ఈ పడగది దగ్గర కిటికీలు ఎందుకు మీరు నిలవబెడుతున్నారు అని ఇంజనీర్ని అడిగితే ఇంజనీర్ అన్నాడట, మా మేనేజర్ నిలవబెట్టమన్నాడు సార్, అందుకని నిలవబెట్టాను. ఇదంతా చైన్ లింక్ లాగా ఉండేసరికి మేనేజర్ని పిలిచాడు. ఎందుకు మీరు ఇక్కడ నిలవబెడుతున్నారు? ఏమో సార్ నాకు తెలీదో, మా జిఎం నిలవబెట్టమన్నాడు, అందుకని నిలవబెట్టాను అన్నాడట. సరే జిఎంని పిలిచారు. అయ్యా ఎందుకు ఇక్కడ సెక్యూరిటీ గార్డు నిలవబెడుతున్నారంటే, ఏమో సార్ నాకు కూడా తెలీదు, సిఇఓ నిలవబెట్టమంటే నిలవబెట్టాను సార్ అన్నాడంట. సిఇఓని పిలిచారు. ఎందుకు ఇక్కడ నిలవబెట్టారు? ఏమో నాకు కూడా తెలియదు సార్, ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆచారం, అందుకని నిలవబెట్టాను. మరి ఆచారం కోసం ఒక సెక్యూరిటీ గార్డు నిలవబెట్టి నెలకొచ్చి 25,000 రూపాయలు జీతం, అసలు ఎందుకు ప్రతిరోజు ఇక్కడ నిలవబెడుతున్నారు, ఎంక్వైరీ చేయండి అని ఆ దస్తావేజులు తీసుకొస్తే సుమారుగా ఒక 50 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఏంటంటే, ఈ రాజు యొక్క నాయనమ్మ విదేశీ పర్యటనకు వెళ్ళి అక్కడ ఒక అందమైన గులాబీ చెట్టును చూసిందట. ఈ దేశంలో గులాబీ చెట్లు, గులాబీ తోటలు లేవు. ఆ అందమైన గులాబీ చెట్టును చూసి, నా దేశంలో కూడా ఈ గులాబీ తోట చేసుకుంటే బాగుంటుంది కదా, నా పడక గది కిటికీ దగ్గర ఓ గులాబీ మొక్క నాటుకుందామని దూరదేశం నుంచి గులాబీ మొక్క తీసుకొచ్చి తన పడక గది కిటికీ దగ్గర గులాబీ మొక్కను నాటిందట. ఆ గులాబీ మొక్కను ఎవరూ తుంచకుండా ఉండేటట్లు, తొంటరి పిల్లలు పూలు తెంపకుండా ఉండేటట్లు, రాజు రాణి కదా, ఆ గులాబీ చెట్టును కాయటానికి ఒక సెంట్రీని, ఒక సెక్యూరిటీ గార్డుని నిలవబెట్టారట. 10 సంవత్సరాల తర్వాత ఆ గులాబీ చెట్టు చచ్చిపోయింది, ఎండిపోయింది. అక్కడ గులాబీ చెట్టే లేదు. గులాబీ చెట్టు చచ్చిపోయినా ఎండిపోయినా సెక్యూరిటీ గార్డు మాత్రం 40 సంవత్సరాల నుంచి అలవాటు, ఆచారం అయిపోయింది. ఎందుకు నిలవబడ్డావు? ఏమో మరి, ఎందుకు ఇక్కడ నిలవబడ్డావు, కారణం ఏంటి? దైవజనమా, ఒక పని చేసేటప్పుడు ప్రత్యక్షత లేకుండా చేస్తే దివ్యమైన ఆత్మీయ అనుభూతులు నువ్వు కోల్పోతావు, ఆత్మలో చల్లారిన స్థితిలోకి వెళ్ళిపోతావు. ఒక పని చేసేటప్పుడు ఆ పని లోపట ఉన్న ఆత్మీయ మర్మాన్ని తెలుసుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారి సారూప్యానికి సమసారూప్యంలో ఎదగటానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్. బల్ల ఎవరు తీసుకోవాలి, ఎవరివ్వాలి, ఎందుకు తీసుకోవాలి, తీసుకున్న తర్వాత ఎలా బ్రతకాలి, ఈ అద్భుతమైనటువంటి వర్తమానానికి వివరణ ఆదికాండం హెబ్రీ గ్రంథంలో విశ్వాసవీరుడైన అబ్రహాం, సర్వోన్నతుడైన దేవుని యాజకుడిగా పిలువబడిన మెల్కీసెదెక్, సర్వోన్నతుడైన దేవుని యాజకునిగా పిలువబడుతున్నటువంటి మెల్కీసెదెక్ అనే యాజకుడు రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకొని అబ్రహాము యొద్దకు వచ్చి అబ్రహాముకు మొట్టమొదటిసారి రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చినట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇది హెబ్రీలకు రాసిన పత్రిక. రైట్, చూడండి. ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం నుంచి 24వ వచనం వరకు. అయితే హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి, 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. నాతో కలిసి మాట చెప్పండి. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొనినో. చాలు, నా వైపు చూడండి. రాజులను సంహారము చేసి వచ్చుచున్న అబ్రహామును ఎవరు కలుసుకొని అతన్ని ఆశీర్వదించును అని ఉంది కదా, నా వైపు చూడండి. ఇక అబ్రహాము రాజులను జయించి వస్తున్నాడు. రాజులను జయించి వస్తున్న అబ్రహాముకు మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. ఇది మనకు నేర్పే పాఠం ఏంటంటే, యేసు ప్రభు వారి రక్తమాంసాలలో ఎవరు పాలిభాగస్తులు కావాలంటే జై జీవితం జీవించేవారు మాత్రమే రొట్టె ద్రాక్షారసములు పాలిభాగస్తులు కావాలి. రాజులను సంహరించి అబ్రహాము తిరిగి వస్తుంటుండగా ఆ అబ్రహామును మెల్కీసెదెకు ఎదుర్కొని రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. జయించిన అబ్రహాము రక్తమాంసాల్లో పాలిభాగస్తుడయ్యాడు. దైవజనమ, యేసు ప్రభు వారి రక్తమాంసాల్లో ఒక విశ్వాసి పాలిభాగస్తుడయ్యేటప్పుడు ఆషామాషిగా రక్తమాంసాల్లో పాలిభాగస్తులు కాకూడదు. నాలో జై జీవితం ఉందా లేదా, ప్రతివాడు తను ప్రశ్నించుకోవాలి. యేసు ప్రభు వారి రక్తమాంసాలలో పాలిభాగస్తురాలిని అవ్వటానికి నేను తగిన దాన్నా కాదా, ప్రతి వ్యక్తి తనను తాను ప్రశ్నించుకోవాలి.
ఆ ప్రశ్నించుకోకుండానే ఇస్కరియోతు యోధ బలలో పాలు పంపులు పొందాడు. బైబిల్లో రాయబడిన భయకంపితమైన మాట ఏంటో తెలుసా? ఆ రొట్టె ముక్క వాని నోటిలో పడగానే ఆ రొట్టెతో పాటు వాని లోపటికి అపవాది ప్రవేశించును అని వాక్యంలో రాసి ఉంది. ఎంత భయాన్ని పుట్టించే మాట చూడండి. యేసు ప్రభు నమ్ముతానని అక్కడ బేరమాడి చేయకూడని కార్యక్రమం చేసి, మన భాషలో చెప్తాను, ఏమీ ఎరగని నైగారి నంగిలాగా ఆ భోజన పంక్తిలో కూర్చొని అందరూ చేయి చాపుతూ ఉంటే నేను చాపకపోతే ఏమనుకుంటారో అని చెప్పి, ఏముంది అది రొట్టె ముక్కే కదా, ఏముంది అది ద్రాక్షారసమే కదా అని అనాలోచనగా బల్లలో పాలు పంపులు పొందాడు. పాలు పంపులు పొందటాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా? ఆ రొట్టెను యేసు ప్రభువారే విరిచిచ్చిన, ఈ మాట బాగా విని, ఆ రొట్టె మొక్కను యేసు ప్రభువారే విరిచిచ్చిన వాడు అయోగ్యుడు కనుక వాని లోపట అపవాది ప్రవేశించినట్లుగా దేవుని వాక్యం అంటుంది. ఈరోజు బలలో పాలు పంపులు పొందటానికి వచ్చిన దైవజనమ, అబ్రహాములాగా జయ జీవితం కలిగి దేవుని సన్నిధికి వచ్చావా? ఇస్కరియోతు యోధాలాగా అపజయాన్ని పొందిన వ్యక్తిగా దేవుని సన్నిధికి వచ్చావా? జయ జీవితం నీలో లేకపోతే సాధ్యమైనంత వరకు బలలో చేయి వేయటానికి ఇష్టపడద్దు. సరే, అబ్రహాము రాజులను జయించాడు అని రాసింది కదా. ఏ రాజులను జయించాడు? వాటి వివరణ చెప్పడం చాలా సమయం అయిపోద్ది. మెట్టుకు 5 రాజులను జయించాడు. 5 రాజులను జయించాడు. ఈరోజు క్రైస్తవుడు కూడా జయించాల్సిన 5 రాజులు ఎవరో తెలుసా? నీ పంచేంద్రియాలే ఆ 5 రాజులు. నీ కన్ను, దాన్ని నువ్వు జయించాలి. నీ చెవులు, దాన్ని నువ్వు జయించాలి. నీ ముక్కు, దాన్ని నువ్వు జయించాలి. నీ నాలుక, దాన్ని నువ్వు జయించాలి. నీ శరీరం, దాన్ని నువ్వు జయించాలి. పంచేంద్రియాలను జయించిన వారమై రక్తమాంసాలలో ప్రతి విశ్వాసి తాను పాలిభాగస్థుడు కావాలి. కంటిని జయించడం అంటే ఏంటి? కంటిలో అపవిత్రత రానివ్వకుండా, మోహపు చూపు రానివ్వకుండా, పరస్త్రీని చూసినప్పుడు, పరపురుషుని చూసినప్పుడు అపవిత్రపు ఇచ్చలు నీ కంటిలో బయలుదేరకుండా కంటిని కాపాడుకున్నటువంటి వ్యక్తివై ఉండాలి. నీ చెవులు దురద చెవులు కాకుండా, లోకపు వార్తలు వినే ముసలమ్మ ముచ్చట్లకు అలవాటు పడే లోకపు స్త్రీగా నువ్వు బ్రతకుండా, పురుషుడిగా బ్రతకుండా, నీ చెవిని దేవుని మాట వినటానికి నిన్ను ప్రతిష్ఠ చేసుకోవాలి. ముక్కును జయించాలి. నేను ఆ మధ్య విన్నా, కొంతమంది సిగరెట్ అలవాటు ఉన్నవాళ్ళు సిగరెట్ మానిన తర్వాత సిగరెట్ తాగరు, కానీ ఎక్కడైనా సిగరెట్ తాగేవాళ్ళు ఉంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఇట్లా కూడా ఉంటారని ఆ తర్వాత నాకు అర్థమైంది. మందు మానేసిన తర్వాత తాగరు. ఆ మందు స్మెల్ ఉంటుంది చూసారా? ఆ మందు స్మెల్ ఎక్కడైతే వస్తుందో అంటే ఈ వ్యక్తికి దేని మీద జయ జీవితం లేదు. అంతేకాదు, ఉపవాసం ఉందాం అనుకుంటాడు, ఎక్కడికో వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో నుంచి బిర్యానీ వాసన వస్తుంది. బిర్యానీ వాసన వచ్చిన తర్వాత వచ్చే వారం ఉందాంలే ఉపవాసం, ఈరోజు ఉపవాసం ఉందాంలే, పిల్లల క్యారేజీ గడదామని నూడిల్స్ చేస్తూ ఉంటారు. వాడు ఉండలేక మమ్మీ చికెన్ నూడిల్స్ కావాలన్నాడు. సరే చికెన్ నూడిల్స్ చేద్దామని చెప్పి చికెన్ తీసుకొచ్చి నూడిల్స్ చేస్తూ ఉంటే ఆ వాసనకి నీకు ఏదేదో అయిపోయింది. అప్పుడు అనుకున్నాం, పర్వాలేదులే, వచ్చేవారం ఉపవాసం ఉందాం. ఇప్పుడు ఉపవాసం ఉందామని వాసన చూసిన తర్వాత నువ్వు భోజనం చేసావంటే దేని మీద జయ జీవితం లేదు? నాలుక మీద జయ జీవితం, శరీరం మీద జయ జీవితం. దైవజన్మ, రక్తమాంసాలలో పాలిభాగస్థుడు కావలసింది జై జీవితం కలిగిన వాడే. జై జీవితం కలిగిన వాడే నీ పంచేంద్రియాలను నువ్వు జయించినటువంటి వాడివై ఉండాలి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. కొన్నిసార్లు ఆధ్యాత్మికంగా ఇలా అంటారు. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, భక్తిలో మనం బ్రతకటానికి మన శరీరం శత్రువా మిత్రువా? సౌండ్ పెంచాల. శరీరం శత్రువు అయితే మరి ఈరోజు ప్రార్థనకి ఎట్లా రాగలిగారు మీరు చెప్పండి? మిమ్మల్ని మందిరానికి తీసుకొచ్చింది ఏది? ఆత్మ. మరి శరీరాలు కనపడుతున్నాయి కదమ్మా. మందిరానికి నడుచుకుంటూ వచ్చేటట్టు చేసింది శరీరమా, లేకపోతే ఏసుకెళ్ళలాగా అట్లా గాల్లో ఎగురుకుంటూ వచ్చారా? ఇప్పుడు ఇందాక దాకా ప్రభువును గురించి పాడారు, స్తుతించారు కదా. స్తుతించింది నాలుక, మీ ఆత్మ స్తుతించిందా? చప్పట్లు కొట్టారు కదా, చప్పట్లు కొట్టింది శరీరమా లేకపోతే గాలా? అరే చెప్పండి.
ఇప్పుడు వాక్యం వింటున్నారు, వినటానికి సహకరిస్తుంది చెవులా లేకపోతే ఇంకొకటేమన్నానా? ఇప్పుడు చెప్పండి, దేవునిలో బ్రతకటానికి శరీరం శత్రువా మిత్రువా? ఇక చెప్పరు. శరీరం కత్తి లాంటిది. కసాయివాడి చేతిలో ఉంటే ప్రాణం తీస్తుంది, డాక్టర్ చేతిలో ఉంటే ప్రాణం పోస్తుంది. దైవజనమా, ఈ నీతియుక్తమైన మాటలు నేను మీకు బోధించడానికి నాకు ఉపకరించింది నా నాలుకే. ఆ నాలుక ద్వారా మాట్లాడే మాటలు వేల జీవితాలు కట్టబట్టడానికి దేవుడు కృప చూపించాడు. శరీరాన్ని ఎలా వాడుకుంటావో అది నీ చేతిలో ఉంటుంది. శరీరం అనేది కత్తి లాంటిది. కత్తి కసాయి వాడి చేతిలో ఉంటే పస కోసుకుంటూ వెళ్తూ కసాయి వాడు ప్రాణం తీస్తాడు. మరణకరమైన రోగంతో, హార్ట్ ప్రాబ్లంతో ఒక రోగి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అదే కత్తి తీసుకొని చావు బ్రతుకుల మధ్యలో ఉన్నవాడికి అదే కత్తితో ప్రాణాన్ని పోస్తాడు. శరీరం ఏ ఒక్కనాటికి నీకు శత్రువు కాదు. ఆధ్యాత్మిక లోతుల్లో శిఖరాలకు చేరటానికి నీ శరీరం నీ మిత్రువు అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. నా ప్రభుతో మాట్లాడాలా? నాకు నాలుక లేకపోతే ఎలా ప్రభుతో మాట్లాడతాను? నా దేవుని ధర్మ విధులు నేను చదువుకోవాలా? నా కళ్ళు లేకపోతే ఎలా దేవుని వాక్యాన్ని చదువుకుంటాను? ఆరాధించేటప్పుడు చక్కగా చప్పట్లు కొడుతూ ప్రభువుని నేను స్తుతించాలి. ఎలా దేవుని స్తుతించాలి? నా ప్రభువుకు నేను సమీపంగా మారటానికి నా శరీరము నాకు మిత్రువే కానీ శత్రువు కాదు. నువ్వు వాడుకునే విధానములో ఉంది. అయితే అద్భుతం తెలుసా? ఈ పంచేంద్రియాల మీద మనకు జయ జీవితాన్ని ప్రసాదించేది శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా, మరి విశేషంగా సర్వోన్నతుడైన దేవుని ద్వారా శరీరాన్ని జయించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నేను ఇక్కడ ఒక విలువైన మాట చెప్తాను. అబ్రహాము 5 రాజులను సంహరించి జయించి వస్తున్నాడు కదా. అబ్రహాము జయించాడా? అబ్రహాముకి ఎవరైనా జయమిచ్చారా? మెల్కీసెదెకు రాజే చెప్తాడు. చూడండి ఆ మాట. ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనం. తమ్ముడు త్వరగా నాతో కలిసి మాట. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడుగు దేవుడు స్తుతించబడునుగాక. అందరం కలిసి నాతో కలిసి కొంచెం పెద్దగా చెప్పాలి. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు స్తుతించబడునుగాక. ఈ మాసం మన వాగ్దానం ఏంటి? హిబ్రూలో చెప్పండి. హిబ్రూలో చెప్పండి. ఏలియోన్ అంటే సర్వోన్నతుడగు దేవుడు. యేసు నామం పేరిట ఈ దినం బల్లారాధనలో పాలు పంపులు పొందటానికి వచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో దేవుడు సర్వోన్నతుడుగు దేవునిగా ప్రత్యక్షమైంది. గత కాలాలలో నీ శత్రువుగా ఉన్న నీ శరీరాన్ని దేవుడు నీ చేతులకు అప్పగించునుగాక. నీ చేతులకు అప్పగించునుగాక. శరీరం చేతిలో నువ్వు ఓడిపోవటం కాదు, శరీరాన్ని జయించే జయవీరుడిగా, ఒక అబ్రహాము వంటి వాడిగా యేసు నామములో దేవుడు మన ఒక్కొక్కరిని బలపరుచునుగాక. మరలా చెప్తాను, ఈ శరీరాన్ని జయించటం దేవుని ద్వారానే ఇది సాధ్యం, కానీ మానవ ప్రయత్నం ద్వారా ఇది సాధ్యం కాదు. అందుకని దావీదు భక్తుడు కీర్తనలో ఒక చోట అంటాడు, నా దేవుని సహాయము వలన శత్రువులను, సైన్యాన్ని జయిస్తాను, ప్రాకారాలను దాటుతాను అంటాడు. ఒకవేళ దేవుని నువ్వు చేరటానికి నీ శరీరమే ఒక అడ్డుగోడగా, ప్రాకారంగా ఉంటే, నీ శరీరమే నీకు ఒక శత్రువుగా ఉంటే, సర్వోన్నతుడైన దేవుడు ఈ దినాన మనకు సహాయం చేసి శత్రువులను మన చేతికి అప్పగించి శత్రువును జయించే శక్తి దేవుడు మనకు అనుగ్రహించి ప్రాకారము లాంటి ప్రతి అభ్యంతరాన్ని దాటే కృప దేవుడు అనుగ్రహించును గాక. యోగ్యత లేకపోతే పాలు అందకూడదు అన్నారు కదా. మరి నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేస్తుందయ్యా, నేను పాలు పంపులు పొందకూడదా? నేనేం చేయాలి? నేరారోపణ చేస్తే, ఏ తప్పు విషయమై నీ మనస్సాక్షి నేరారోపణ చేస్తుందో దాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టి శుద్ధీకరణ హృదయముతో నువ్వు బల్లలో పాలు పంపులు పొందితే అద్భుతాలు చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు. 3వ అంశంలో చెప్తాను, బల్ల తీసుకోవటం వల్ల ఆశీర్వాదం ఏంటి. నెంబర్ 1, బల్ల ఎవరు తీసుకోవాలి చెప్పాలి. నెంబర్ 1, బల్ల ఎవరు తీసుకోవాలి? జై జీవితం జీవించేవారు. 2వది, బల్ల ఎవరు ఇవ్వాలి? ఎవరు పడితే వాళ్ళు ఇవ్వకూడదు.
సంఘంలో జనం ఎక్కువైపోయారని చెప్పి దారిని పోయే దానిని పిలిచి, నువ్వు ఇక్కడ గేడి దగ్గర నిలబడి మా వాళ్ళందరికీ రొట్టె ద్రాక్షారసమి అని జీతగాళ్ళను పెట్టుకొని జీతగాళ్ళ చేతులు గుండా పవిత్రమైన యేసుక్రీస్తు వారి రక్త మాంసాలు పంచకూడదు. ఆ రోజుల్లో అబ్రహాముకు ఈ రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చింది ఎవరో తెలుసు? వాక్యం అంటుంది, సర్వోన్నతుడైన దేవుని. అంటే ఈ రొట్టెను ద్రాక్షారసాన్ని ఎవరివ్వాలి? యాజకులు మాత్రమే ఇవ్వాలి. యాజకులు అంటే 2 కోణాల్లో చెప్తాను. నంబర్ 1, యాజకులు అంటే ప్రతిష్ఠించబడిన దైవ సేవకులు. అదే సమయంలో యేసుక్రీస్తు రక్తముతో విమోచించబడిన బిడ్డలను కూడా, యేసుక్రీస్తు రక్తముతో విమోచించబడిన బిడ్డలను కూడా యాజకులని వాక్యం చెప్తుంది. కాబట్టి కొన్ని సంఘాలలో సంఘ పెద్దలుగా పిలువబడిన వారు, నీతిగా పవిత్రంగా బ్రతికేటువంటి వ్యక్తులు సంఘ పెద్దల ద్వారా కూడా బలిచ్చే కార్యక్రమం కొన్ని చోట్ల ఉంటుంది. నేను దాన్ని కాదన్ను. కానీ ఈ రొట్టెను ముట్టుకోవాల్సింది మాత్రం, రొట్టెను విరిచి పంచాల్సింది మాత్రం ప్రతిష్ఠించబడిన యాజకుడు మాత్రమే ఈ పవిత్రమైన కార్యం చేయాలి. ఆ యాజకుడి చేతులు గుండా మనం బలను పొందితే అది మనకు కానీ మన ఆధ్యాత్మిక జీవితానికి కానీ అది ఆశీర్వాద కారణమని వాక్యం అంటుంది. యాజకుడు 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 ఎవరా యాజకుడు? మెల్కీసెదెకు అనే యాజకునికి ఉన్న 5 శ్రేష్టమైన లక్షణాలు హెబ్రీ గ్రంథంలో చెప్తాడు. చూడండి ఆ మాట. నేను ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను, వివరించలేను, చాలా విషయాలు ఉన్నాయి. ఇది అప్లోడ్ చేయబడితే భవిష్యత్తులో కొన్ని లక్షల మంది చూస్తారు. క్రైస్తవ సంఘాల్లో బల్లను గురించి ఎన్నో సందేహాలు ఉన్నాయి కనుక ఎక్కువ నోట్స్ ఇస్తాను. ఇప్పుడు మీరు రాసుకోకపోయినా తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. 7వ అధ్యాయం హెబ్రీ 1వ వచనం నుంచి 3వ వచనం వరకు నాతో కలిసి అందరూ చెప్పండి. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెను, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజు మహోన్నతుడైన దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజని, సమాధానపు షాలేము రాజని అర్థము. 3వది, అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, 4 వంశావళి లేనివాడు, 5 జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడయుండి దేవుని కుమారుని పోలియున్నాడు. అబ్రహాము ఎదుర్కొన్న ఈ మెల్కీసెదెకు ఎవరు అనేది ఎప్పటికీ క్రైస్తవ ప్రపంచంలో ఒక ప్రశ్న. కొందరు ఈ మెల్కీసెదెకును యేసుక్రీస్తు ప్రభువారని చెప్తారు. మరికొందరు ఈ మెల్కీసెదెకు పరిశుద్ధాత్మ దేవుడు అని టీపీఎం వారు బోధిస్తారు. సరే, యేసుక్రీస్తు వారా పరిశుద్ధాత్మ దేవుడా అనేది అప్రస్తుతం. కానీ ఈ మెల్కీసెదెకు కొన్న గుణగణాలను గూర్చి దేవుని వాక్యం ఏమంటుందంటే, నంబర్ 1, అతడు నీతికి రాజు. అంటే రొట్టె ద్రాక్షారసం ఇచ్చే ఆ యాజకుడు నీతి కలిగిన వాడిగా ఉండాలి. నీతి లేనివాడు రొట్టెను విరవకూడదు, నీతి లేనివాడు రొట్టెను ప్రజలకు పంచకూడదు. పుచ్చుకునేవాడు గనుడా, ఇచ్చేవాడు గనుడా? పెద్దగా చెప్పాలి. ఆశీర్వదించేవాడు గనుడా, ఆశీర్వాదాన్ని పొందుకునేవాడు గనుడా? స్వరం పెంచాలి. ఆశీర్వదించిన షాలేము రాజు గొప్పోడా, లేకపోతే ఆశీర్వాదాన్ని పొందుకున్న అబ్రహాము గొప్పోడా? రొట్టెని ఇచ్చేవాడు గొప్పోడా, రొట్టెను తీసుకునేవాడు గొప్పోడా? నేనంట, రొట్టె తీసుకునేవానిలోనే ఎంత నీతి విలువను దేవుడు కోరుకుంటే రొట్టెనిచ్చేవాడు ఇంకెంత నీతిపరుడై ఉండాలో కదా. నీతిపరుడే రొట్టెను విరవాలి. 2వది, ప్రజలందరితో సమాధానంగా ఉన్నవాడే రొట్టెను విరవాలి. చాలాసార్లు బల్లలో పాలు పంపులు పొందేటప్పుడు తరచుగా ఈ మాట చెప్తాం, ఒకరితో ఒకరు సమాధాన పడిన తర్వాత రొట్టెలో చెయ్యి వేయండి అని అంటావా లేదా? మీ మధ్యలో అంటావా లేదా? అదిగో ఆ స్వరం వినబడాలా. మా ఓడు వచ్చినట్టున్నాడు. రైట్, చూడండి. అంటావా లేదా? అలాగనే అది ఆచారం కాకూడదు. సమాధానపడి బల్ల తీసుకోవాలంటే సమాధానపడి తీసుకోవాలి. దట్స్ ఇట్. నేను అనే మాట ఏంటంటే, కింద కూర్చున్న ప్రజలలోనే సమాధానం కావాలి చూస్తే ఆ రొట్టెను విరిచేటువంటి దైవ సేవకుడు ఇంకెంత సమాధానం కలిగిన వాడిగా ఉండాలో కదా. రొట్టెనిచ్చే యాజకుడు నీతిపరుడై ఉండాలి. రొట్టెనిచ్చే యాజకుడు సమాధానపరుడై ఉండాలి. 3వది ఏంటో తెలుసా? అతడు తల్లి తండ్రి లేనివాడై ఉండాలి. ఇప్పుడు మీరు మా అందరిని చూసి
మరి మీ అమ్మా నాన్న ఉన్నారు కదన్నా. ఏ మనిషికైనా అమ్మా నాన్న ఉంటారు. యేసు ప్రభు వారి దగ్గరికి ఒకసారి వచ్చి, యేసుక్రీస్తు వారు కూడా ప్రధాన యాజకుడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి కొంతమంది అంటున్నారు, అయ్యా అదిగో మీ తల్లి, ఇదిగో మీ సహోదరులు, మీ తల్లి మిమ్మల్ని చూడొచ్చారు అంటే అక్కడ ప్రభు ఏమంటారు తెలుసా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా వాక్యం విని నా వాక్యానుసారంగా బ్రతికేవారే నా తల్లి, నా సహోదరులు, నా తోబుట్టువులై ఉన్నారు అని అంటాడు. అంటే దైవజనమా, ప్రతిష్ఠించబడినటువంటి యాజకుడికి నా తల్లి, నా తండ్రి, నా తోబుట్టువులు అని లోకపు మమకారం యాజకుడు ఉండకూడదు. గౌరవించాలి, తల్లిదండ్రులను ఎప్పటికీ గౌరవించాలి. భూమి మీద నీకు మేలు కలుగునట్లు, దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని తండ్రిని. ఇది అందరికీ చెందిన మాట, కొంతమందికి చెందిన మాటేనా? సన్మానించటం వేరు. కానీ ప్రభు రాజ్యం కొరకు కొందరు నపుంసకులుగా పెళ్లి చేసుకోకుండా నపుంసకులు అవుతారు కదా. ప్రతి దైవ సేవకుడు ప్రతిష్ఠించబడిన సేవ చేసేటప్పుడు పేగు బంధాన్ని తెంచుకుని ఒక ప్రతిష్టమైన యాజకుడిగా దేవుని సేవ చేయాలి. చెప్తాం గట్టిగా ఆమెన్. మీకు తెలుసా, మన హైందవ సంస్కృతిలో ఎవరైనా సన్యాసంలో కలవాలనుకుంటే నదీ తీరాల దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులు బ్రతికుండగానే పెండాకూడు పెట్టి వస్తారట. ఎందుకు పెండాకూడు పెడతారంటే, ఇక వీళ్ళు నా తల్లిదండ్రులు కాదు, మరి ఎవరు నీ తల్లిదండ్రులు, ఎవరు నీ తోబుట్టువులు? నా ప్రవచనాలు విని ఎవరైతే ప్రవచనాలు వింటూ ఎదుగుతూ ఉంటారో వారే నాకు తల్లి, వారే నాకు తండ్రి, వారే నాకు తోబుట్టువులు. నేనంట జీవము లేని మార్గానికి అంత ప్రతిష్ఠ అవసరమైతే జీవం కలిగిన ఈ దివ్య మార్గంలో దైవ సేవ చేసే సేవకులకు ఇంకెంత ప్రతిష్ఠ ఉండాలి. మరి సేవకుని బంధువులు ఎవరు, సేవకుని తల్లిదండ్రులు ఎవరు? మమ్మల్ని అడుగుతూ ఉంటారు, అయ్యా మీకు ఎంతమంది పిల్లలని? 1 2 3 4. ఇక్కడైతే ఒక 6,000 మంది దాటారయ్యా, ఇంకా బయట అయితే ఒక 2,50,000 మంది ఇంకా పైగా ఉన్నారయ్యా. ఎంతమంది తల్లిదండ్రులు, మీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అంటారు. ఒక 3,000 ఇల్లు 3,000 ఇల్లు దాకుంటాయ్యా అంటాం. 3,000? అయ్యగారు సేవకు వచ్చిన తర్వాత అంత సంపాదించారా? మీ ఇళ్ళని ఎవరు ఇవ్వండి? మీ ఇళ్ళని ఎవరి అమ్మా? మీ కాదు, మనయే. మీరెవరు? మా సొంత అక్కలో, మా సొంత చెల్లెల్లో, మా మా తోబుట్టులు, మా చెల్లి, మా తమ్ముడు, మా అన్న, మా అక్క లోకంలో ఉన్నప్పుడు వాళ్ళని ఎట్లా ప్రేమించామో మీలో మా అక్కను చూసుకుంటాం, మీలో మా చెల్లిని చూసుకుంటాం, మీలో మా అమ్మను చూసుకుంటాం, మా అమ్మనే. మీలో మా నాన్నను చూసుకుంటాం. ఎందుకో తెలుసా? మా ప్రపంచం, మా కుటుంబం ఏదైనా ఉందంటే అది ప్రభు ఇచ్చినటువంటి మీరు మాత్రమేనని ప్రభు పేరుకి నేను మనవి చేస్తాను. మనమంతా ఒక కుటుంబం. ఆధ్యాత్మికంగా మనమందరం సిలువ రక్త సంబంధీకులం. యేసయ్యకి మహిమ కలుగును గాక. దేవుని సేవ చేసే దైవ సేవకుడు తల్లి తండ్రి లేనివాడై ఉండాలి. 4వ మాట ఏమంటాడో తెలుసా? వంశావళి లేనివాడై ఉండాలి అంటాడు. చెప్పండి. యాజకుడు ఏమై ఉండాలట? వంశావళి లేనివాడై ఉండాలి. అంటే వంశావళి లేనివాడై ఉండాలంటే సేవకుడికి పిల్లలు ఉండకూడదనా? నో. ఒక దైవజనుడికి పిల్లలు ఉండటం అది ఆశీర్వాదం, అదొక దీవెనకరమైన ఆశీర్వాదం. సేవకునికి పిల్లలు ఉండాలి. కానీ సేవ అనేది వారసత్వంగా రాకూడదు. నేను పాస్టర్ గారిని, ఆ తర్వాత నా కొడుకే పాస్టర్ గారు కావాలి, ఆ తర్వాత నా మనవడే పాస్టర్ గారు కావాలి, ఆ తర్వాత నా ముని మనవడే పాస్టర్ గారు కావాలి. వాడికి శివుడి ముక్కు తుడుచుకోవటం రాకపోయినా, ఆ తర్వాత నా ముని మనవడే పాస్టర్ కావాలని చెప్పి గమనించండి. తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనవడు, మనవడు తర్వాత ముని మనవడు. ఇది ఏ క్రమమో తెలుసా? అహరోను క్రమం. పాత నిబంధన అహరోను క్రమాన్ని దేవుడు కొట్టివేసి క్రొత్త నిబంధనలో మెల్కిసెదెకు క్రమాన్ని పెట్టాడు. ఏంటి మెల్కిసెదెకు క్రమం? మెల్కిసెదెకు క్రమంలో వంశావళి లేదు.
నేను నా తర్వాత నా కొడుకే, నా కొడుకు తర్వాత నా మనవడే అని అనటానికి దేవుని వాక్యం ఒప్పుకోదు. నేను ఎప్పుడు చెప్తా కదా, ఒక దైవ సేవకుడు, ఒక విశ్వాసి 10 మంది విశ్వాసులను కనాలి. ఒక దైవ సేవకుడు 10 మంది దైవ సేవకులను తయారు చేయాలి. వారిలో తన పిల్లలు కూడా ఉండాలి. సేవకుని పిల్లలు సేవకులు అవ్వటం మరి ఆశీర్వాదం అది. కానీ విచిత్రం ఏంటో తెలుసా, చాలామంది సేవా జీవితంలో తన దగ్గర తరిఫీదైనటువంటి పిల్లల్లో తన కొడుకు తప్ప తతిమా పిల్లలంతా ఇజ్రాయేల్ దేశంలో గిబియోన్లు ఉన్నట్లుగా కట్టెలు నరికేవారిగా, నీళ్లు చేదేవారిగా, సేవకుడి దగ్గర సేవ చేసే సేవకుల పిల్లల బ్రతుకంత బానిస బ్రతుకే. కానీ ఆ సేవకుల ముందు పుట్టి పెరిగి ఈ సేవకుడి పిల్లలు ఉన్నారు చూసారా, 18వ సంవత్సరంలోకి రావడంతో వేదిక దగ్గరకు వచ్చి ప్రసంగం చేస్తూ ఉంటారు. సేవకుడి పిల్లలు ప్రసంగం చేయకూడదా? చేయాలి. సేవకుడి కంటే ఇంకా మహిమ కలిగిన పరిచర్య చేయాలి. మరి తన కొడుకు అవకాశం ఇచ్చినప్పుడు తన దగ్గర తరిఫీదైన పిల్లల బ్రతుకేంటి? వాళ్ళు ఎప్పుడు ఇక గిబియోనులాగా జీవితకాలం పరిచర్య చేసేవాళ్ళుగా మిగిలిపోవాల్సిందేనా? చాపలు ఎత్తేవాళ్ళుగా, సౌండ్ బాక్సులు పెట్టేవాళ్ళుగా, స్పీకర్లు పెట్టేవాళ్ళుగా, మైకులు పెట్టేవాళ్ళుగా, చర్చి ఊడ్చేవాళ్ళుగా, పాస్టర్ గారి బట్టలు ఉతికేవాళ్ళుగా, ఇస్త్రీ చేసేవాళ్ళుగా, కుర్చీలు ఎత్తేవాళ్ళుగా ఇలాగ బ్రతకాల్సిందేనా? ఆ సేవ అహరోను క్రమములో ఉన్న సేవ. మెల్కీసెదెకు క్రమం ఏంటి? నాకు పుట్టిన పిల్లలు సేవకులు అవుతారు యోగ్యత ఉంటే వారితో పాటు నా దగ్గర తరిఫీదయ్యే పిల్లలు కూడా సేవకులు అవుతారు. ఒకవేళ నా కొడుకు యోగ్యుడు కాకపోతే వాడు ఆస్తికి వారసుడు అవుతాడేమో, కానీ ఆత్మలకు వారసుడు కాకూడదు. ఆత్మలకు వారసుడు అభిషేకించబడిన దైవ సేవకుడు మాత్రమే అయి ఉండాలి. ఈ కాలంలో చాలా సేవలు ఒకప్పుడు విరాజిల్లి తర్వాత కాలంలో కనుమరుగైపోవటానికి కారణం ఏంటో తెలుసా? అహరోను క్రమములో ఉండే సేవలవి. సేవ వారసత్వంగా వస్తే, నేను ఎప్పుడు చెప్తాను, సేవ వారసత్వంగా వస్తే ఆస్తులు మిగులుతాయి కానీ ఆత్మలు మిగలవు. సేవ యోగ్యతను బట్టి వస్తే తరం తర్వాత తరం 2 అంతల అభిషేకాన్ని పొందుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. దైవజనమ, మీరు వస్తున్న ఈ ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ దేవుని ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను, ఇది మెల్కీసెదెకు క్రమంలో జరిగే దివ్యమైనటువంటి సేవ. వీరిలో ఎవరు యోగ్యులో, ఎవరు దేవుని చేత నిర్ణయించబడ్డారో, ఎవరు ప్రతిష్టతను కాపాడుకొని పవిత్రంగా బ్రతుకుతూ మంచి సాక్ష్యం కలిగి జీవిస్తారో, అతడు ఏ ప్రాంతం వాడు, ఏ గ్రామానికి చెందినవాడు, ఏ కులానికి చెందినవాడు, అతని సామాజిక స్థితిగతులేంటి, ఇవి అప్రస్తుతం. ఆ క్రమంలో పెరిగినటువంటి వాడే మా తర్వాత వాళ్ళు నాయకులుగా బ్రతకడానికి దేవుడు కృప చూపిస్తాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ సంఘానికి పెడితే ఆ సంఘానికి వెళ్ళొద్దు. మీరు ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ప్రాంతాలకు వెళ్తే, మీ స్వస్థలాలకు వెళ్తే, ఎవరి చేతుల్లో పడితే వాళ్ళ చేతుల్లో రొట్టె ద్రాక్షారసం తీసుకోవద్దు. ఇది అహరోను క్రమంలో జరుగుతున్న సేవ, మెల్కీసెదెకు క్రమంలో జరుగుతున్న సేవ. సేవను వారసత్వంగా చేసుకున్నారు. నేను ఎప్పుడు చెప్తాను, రాజకీయాల్లో వారసత్వం ఉంటుంది, దేవుని సేవలో వారసత్వం ఉండదు. ఉద్యోగాల్లో ఉద్యోగాలు ఉండొచ్చు, ఆస్తిలో వారసత్వంగా రావచ్చు, కానీ సేవ దగ్గరికి వచ్చేసరికి సేవ ఏ ఒక్క నాటికి ఒక కుటుంబం యొక్క సొత్తు కాదు, అది ఎప్పటికీ దేవుని సొత్తు మాత్రమే. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఈ మెల్కీసెదెకు ఆది అంతము లేనివాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి మనం ఉన్నాం, మనకు ఆది ఉంటుంది. మరి ఇది ఎట్లా మెల్కీసెదెకు క్రమం? పాత నిబంధనలో ఒకడు యాజకుడు కావాలంటే ఆది ఉంటుంది, అంతం ఉంటుంది. అహరోను క్రమంలో ఏంటో ఆది తెలుసా? 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాతే యాజకుడు కావాలి. 50వ సంవత్సరం వచ్చిన తర్వాత చెప్పండి, చెప్పాలి 50వ సంవత్సరం వచ్చిన తర్వాత రిటైర్మెంట్. దానికి ఆది ఉంది, అంతం ఉంది. ఇప్పుడు నేనున్నాను, దేవుని మహా గొప్ప కృప. అహరోను క్రమంలో ఉంటే ఇంకో 2 సంవత్సరాలకి రిటైర్మెంట్ కావాల్సి వచ్చేది. కానీ ఇది ఏ క్రమం? ఈ మెల్కీసెదెకు క్రమంలో అప్ టు లాస్ట్ బ్రెత్, ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు నా ప్రభు పనిచేసే భాగ్యం దేవుడు అనుగ్రహించును గాక. అంటే ఈ సేవకు ఆది లేదు, చెప్పాలి, ఆది లేదు. అహరోను క్రమంలో ఆది ఉంది, అంతం ఉంది. మెల్కీసెదెకు క్రమంలో రిటైర్మెంట్ లేదు సేవకుడికి,
ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు, శ్వాసను కోల్పోయే ఆఖరి క్షణం వరకు ఒక కర్షకుడిగా ప్రభు కొరకు పరిగెత్తాలి. కొన్నిసార్లు రాజశేఖరయ్య గారికి జ్ఞాపకం వస్తే కళ్ళెమ్మటి నీళ్ళు వస్తాయి. 72-73 సంవత్సరాల వయసున్న వృద్ధుడు, కానీ ఇప్పటికీ ఆ తండ్రి ఎంత కష్టపడతాడో. ఆయన గుర్తొచ్చినప్పుడల్లా కళ్ళు చెమగిలుతాయి. ఎంత సమర్పణ కలిగిన వాడు కదా. వృద్ధాప్యం, వారి శరీరంలో ఎన్ని బలహీనతలు ఉన్నాయో నాకు తెలుసు. మదనపల్లి నుంచి తిరుపతి రావాలి కారులో, తిరుపతి నుంచి ఎక్కడైతే మీటింగ్కి వస్తున్నారో అక్కడ ట్రైన్లోనూ ఫ్లైట్లోనూ రావాలి. రోడ్లు సరిగ్గా ఉండవు, శరీరం నలిగిపోతుంది. ఒక ఆదివారపు ఆరాధన మదనపల్లిలో వర్తమానం అందించడానికి జస్ట్ 2 గంటల కొరకు 12 గంటలు 16 గంటల ప్రయాణమే వెళ్తారు. కారణం ఏంటంటే మెల్కిసెదెకు క్రమంలో రిటైర్మెంట్ లేదు. ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు దేవుని సేవ చేసే దివ్యమైన కృప దేవుడు అనుగ్రహించును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. రెండవ మాటకు సమాధానం విన్నాం. ఎవరు రొట్టెవ్వాలి చెప్పాలమ్మా. ఆ యాజకుడు ఎలా ఉండాలి? నీతికి రాజు, సమాధానపు రాజు, తల్లి తండ్రి, నాలుగవది వంశావళి లేనివాడై ఉండాలి. 5వది అలాంటి సేవకుడి చేతుల్లో గుండా రొట్టె ద్రాక్షారసం తీసుకోవటం, అలాంటి బిడ్డల చేతులు గుండా రొట్టె ద్రాక్షారసం తీసుకోవటం, అది మనకు దీవెన కారణంగా మారునుగాక. 3వది, అసలు ఎందుకు ప్రతి నెలకొకసారి, వారానికి ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారి రొట్టెను ద్రాక్షారసాన్ని మనం తీసుకోవాలి? ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకోవటం వల్ల మన జీవితంలో కలిగేది ఏంటి? నంబర్ 1, రొట్టె ద్రాక్షారసం మన జీవితంలో తీసుకోవటాన్ని బట్టి శోధనలను జయించడానికి కావలసిన శక్తి రొట్టె ద్రాక్షారసం ద్వారా మనం పొందుకుంటాం. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు. నా వైపు చూడండి తల్లి, నా వైపు చూడండి. ఈ 14వ అధ్యాయంలో అబ్రహామును 2 రాజులు కలుసుకున్నారు. ఒక రాజేమో షాలేము రాజు, రెండవ రాజేమో సొదొమ రాజు. మరలా చెప్తున్నాను, ఒక రాజేమో, రెండవ రాజేమో. సరే, షాలేము రాజు రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు. సొదొమ రాజు ఏం చేశాడు తెలుసా? అబ్రహామా, ఇదిగో ఈ విస్తారమైన ఆస్తిని తీసుకొని నీ దగ్గర ఉన్న మనుషులు నాకు ఇచ్చేయి. ఈ డబ్బు తీసుకో, ఈ వెండి తీసుకో, ఈ బంగారం తీసుకో అని అబ్రహాము అడగక మునిపే బంపర్ ఆఫర్ ఇచ్చాడు. మనిషికున్న అలవాటు ఏంటంటే ఫ్రీగా వస్తే ఫినాయిల్ని కూడా క్షమించడం. వింటారా? షాలేం రాజే సొదొమ రాజే తనంతట తాను ఇస్తానన్నాడు. అబ్రహాము ఎదుట గమనించండి ఒక భయంకరమైన శోధన. రాత్రి మనం విన్నాం కదా, ఆదికాండం 12వ అధ్యాయంలో ఉన్న అబ్రహాముకు, ఆదికాండం 14వ అధ్యాయంలో ఉన్న అబ్రహాముకు ఎంత వ్యత్యాసమో చూడండి. శారమును తీసుకొని పడుపు సొమ్ముగా గొర్రెలు, గాడిదలు, గొడ్లు ఇవన్నీ ఫరో రాజు ఇస్తే వాటిని తీసుకోవటానికి కాదనలేదు. 12వ అధ్యాయంలో తీసుకున్నటువంటి అబ్రహాము 14వ అధ్యాయానికి వచ్చేసరికి సొదొమ రాజుతో ఏమంటాడు తెలుసా? సొదొమ రాజా, నీకు సంబంధించిన వాటిలో నీ చెప్పుల వారైనా, నూలు పోగైనా నేను ఆశించను, నీది నాకు వద్దు. నేనంట అసలు ఎంత గొప్ప శక్తివంతుడుగా అబ్రహాము ఈ 2 అధ్యాయాల్లో ఉన్నాయి. ఎంత రూపాంతరం ఎందుకు చెందాడో తెలుసా? అదే రొట్టె ద్రాక్షారసములో ఉన్న దివ్యమైన మహిమ. నువ్వు పొందుకోవలసిన రీతిలో పొందుకో. సొదొమ రాజు సాతానుకు గుర్తు. సాతాను ఎన్ని ప్రేరేపణకు నేను లొంగదీయాలని ప్రయత్నం చేసినా, సాతాను ఏ ప్రేరేపణకు నువ్వు లోబడకుండా వాడు ప్రతి శోధన జయించే జయవీరుడిగా ఈ చిన్న రొట్టె ముక్క నిన్ను మారుస్తుంది. నమ్ముతారా ఈ మాట? నీ నోటిలోకి వెళ్ళే ఈ కొంచెం ద్రాక్షారసం ఎన్ని ప్రలోభాలకు. నేను అంటాను, రాజు వెండి బంగారాలు ఇస్తూ ఉంటే అబ్రహాం అంటాడు, అసలు మనిషి గుణం ఎట్లాంటిది? ఇప్పుడు ఒక తండ్రి చనిపోయాడు అనుకోండి, చనిపోయిన తండ్రి ఆస్తి కోసం కొంతమంది పిల్లలు కుక్కలు కొట్లాడుకుంటారు. రొట్టె ద్రాక్షారసం పొందుకొని సరైన ప్రత్యక్షత కలిగిన వాడు, నా తండ్రి చనిపోయిన వచ్చిన డబ్బులతో నాకెందుకు ఈ సంబంధం? నా తండ్రిని ఆశీర్వదించిన దేవుడు నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. కష్టపడతా,
చెమటోడుస్తా, నా కష్టాన్ని నా ప్రయాసాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. వాక్యం ఏమంటుంది? వాక్యం ఏమంటుంది? యెహోవా ఆశీర్వాదము నరుల కష్టము చేత అది ఎక్కువ. నా తండ్రి కష్టాన్ని దీవించిన వాడు నా కష్టాన్ని ఎందుకు దీవించడు? నా తండ్రి కష్టాన్ని బలపరిచిన వాడు నా కష్టాన్ని ఎందుకు బలపరచడు అని తన కష్టాన్ని దీవించమని ప్రాకులాడతాడే కానీ ఎవరో సంపాదించి ఇచ్చినటువంటి డబ్బు కోసం ఎగబాకడు, రొట్టె ద్రాక్షరసం సరైన రీతిలో తీసుకునేటువంటి వాడు. చూడండి, డబ్బు దగ్గర మనిషికి ఎంత కక్కుర్తి బుద్ధి ఉంటుందంటే, మా చిన్నతనంలో అత్తలూరు నుంచి అమరావతి గుంటూరు వస్తూ ఉన్నాం. మేము చిన్న పిల్లలం, 5వ తరగతి 6వ తరగతి. అదే బస్సు మా పసిలింటి గారి భార్య వాళ్ళ పిల్లలు కూడా ఎక్కారు. వాళ్ళ అమ్మాయి మా క్లాస్మేటే. చిన్నపిల్లలకి హాఫ్ టికెట్ ఉంటుంది కదా. ఆ తల్లి పసిలింటి గారి భార్య బస్సులో సీట్లో కూర్చొని నాతో పాటు నా క్లాస్మేట్ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని ఒడిలో బెండుకు పెట్టుకొని ముసుకేసింది. ఈలోపు కండక్టర్ వచ్చాడు, టికెట్ అన్నాడు. ఏమొక టికెట్ ఫుల్ ఉంది. అదిగో ఆ పాపకి అన్నారు. అంటది, పాలు తాగే పాపయ్యా, పాలు తాగే పాపకి టికెట్. పాలు తాగే పాప ఏంటమ్మా ముసుకుది అంటది. స్త్రీలంటే గౌరవం లేదా? స్త్రీలంటే గౌరవం లేదా? పిల్లలకు పాలిస్తూ ఉంటే అయ్యో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది మొత్తానికి ఎటు పోయేటట్టుంది. అక్క యజబేలుకి అక్కలాగా ఉంది అనుకున్నాడు ఏమో. సరేనమ్మా. నేను బస్సు దిగిన తర్వాత, అమ్మాయి నువ్వు పాలు తాగుతున్నావా? ఆ చిన్న బిడ్డ ఏమందో తెలుసా? మాకంతా డబ్బు ఉంటుంది కానీ మా అమ్మ అంత పేనాసి సన్నాసిది ఇంకొకటి లేదు భూమి మీద అంది. కూతురే అంది. కొడుకులు ఇద్దరు బ్రతికే ఉంటారు. ప్రభుత్వం వాళ్ళు ఏదో పథకం ప్రవేశపెడతారు. పిల్లలు లేని తల్లిదండ్రులకు 1,000 రూపాయలు. ఈ కొడుకు కోడలు కూతురు హైదరాబాద్లో ఉంటారు. అక్కడేం సర్టిఫికెట్ ఏంటో తెలుసా? కొడుకు చచ్చిపోయాడు. ఛీ! కొడుకు కూతురు బ్రతికుంటే 1,000 రూపాయల కోసం కక్కుర్తిపడి, పిల్లలు బ్రతికుండగా పిల్లలు చనిపోయారనే సర్టిఫికెట్ ఇస్తూ 1,000 రూపాయల కోసం కక్కుర్తిపడే వ్యక్తులు లోకంలో ఉన్నారు. రొట్టె ద్రాక్ష రసాన్ని సరైన రీతిలో నువ్వు తీసుకుంటే సిరికి కానీ స్త్రీకి కానీ ఏ ప్రలోభానికి లొంగకుండా జయించే జయవీరుడిగా నిన్ను నిలవబెడుతుంది ఈ చిన్న రొట్టె ముక్క ద్రాక్షారసం. చప్పలు కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నేను అనే మాట ఏంటంటే 12వ అధ్యాయంలో ఉన్న అబ్రహాముకి 14వ అధ్యాయంలో ఉన్న అబ్రహాముకి ఎంత వ్యత్యాసమో చూడండి. ఈ చిన్న రొట్టె ముక్క ద్రాక్షరసం ఏం చేస్తుందో తెలుసా? ఒక ఆయన మనోవ్యాధి గలవాడై మానసిక కృంగుదలతో బదిరీ వృక్షం కింద పండుకొని, నేను చచ్చిపోతానయ్యా, నా పితరుల కంటే నేను గొప్పోని కాదయ్యా, నన్ను చంపేయి అని ఏడుస్తూ ఉంటే అప్పుడు దేవదూత రొట్టెను నేలను తీసుకొచ్చి తట్టి లేపుతుంది. భోజనం చేయి. మొత్తానికి బలవంతంగానే లేచాడు. లేచి భోజనం చేసే ముందు దేవదూత ఏమన్నాడు తెలుసా? ఏలియా, శక్తికి మించిన సేవ దేవుడి నీ కొరకు సిద్ధపరిచాడు. ఈ రొట్టె తిను. బైబిల్లో రాయబడిన మాట, ఆ భోజనపు బలం చేత 40 దివారాత్రులు ప్రయాణం చేసి హోరేబు పర్వతానికి చేరాడు అంటది. యోగ్యమైన రీతిలో నువ్వు బలలో పాలు పంపులు పొందితే ఈ కొంచెం రొట్టె ముక్క, ఈ కొంచెం ద్రాక్షరసం నీ శక్తికి మించిన భక్తి జీవితాన్ని నీకు వరంగా ప్రసాదిస్తుంది. నీ శక్తికి మించిన ఆధ్యాత్మిక స్థితికి నేను తీసుకొని వెళ్తుంది. గడిచిన దినాల్లో గంటే ప్రార్థన చేసే అనుభవం నీకుంటే ఈ రొట్టె ద్రాక్షరస ప్రభావం ద్వారా నీ ప్రార్థనా జీవితం 2 గంటలు అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒకవేళ కొన్ని బలహీనతలు, కొన్ని అవిధేయతలు ఒకవేళ నీ జీవితంలో చోటు చేసుకుంటే ఈ రొట్టె ద్రాక్షారసం ద్వారా దానికి మించిన రెట్టింపు పరిశుద్ధత కలిగి బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. అంటాడు దేవదూత, ఏలియా ఇదిగో ఈ రొట్టెను తిను. ఈ రొట్టె తింటే ఏమైద్దయ్యా? శక్తికి మించిన సేవను చేస్తావు. ఈ రొట్టె ద్రాక్షారసం నన్ను బలపరిచి నవంబర్ నెల 9వ తారీఖు వరకు నేను చేసిన సేవ కంటే ఈ దినం నుండి రెట్టింపు సేవ నా ప్రభు కొరకు చేసేటట్లుగా ఆ కొంచెం రొట్టె ముక్క
నా అంతరంగాన్ని రేపటం ప్రారంభిస్తుంది. ఆ భోజనపు బలం చేత యేసయ్యకి మహిమ కలుగును గాక. మూడవది, ద్రాక్షారసం ఏం చేస్తుందో తెలుసా? సామెతల గ్రంథంలో రాసి ఉంటుంది, చూడండి ఆ మాట. 31:16. ప్రాణము పోవుచున్న వానికి మద్యమునియుడి, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసమియుడి. నా వైపు చూడండి. పై మాట దాని గురించి ఇప్పుడు వివరించడానికి సరిపోదు, అయితే క్రింద మాట మనకు అవసరమైన మాట చెప్తాను. మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసమియుడి అంటే మనోవ్యాకులానికి మందేది? అరే చెప్పాలా? మనోవ్యాకులానికి మందేది? చాలాసార్లు ఈ సామెత మనం వింటూ ఉంటాం. ఏంటో తెలుసా? శరీరానికి రోగం వస్తే శరీరపు రోగానికి మందు ఉంది, కానీ ఈ మనోవ్యాధికి మందేది? ద్రాక్షారసం. ఏలియా కృంగిని స్థితిలోకి ఎక్కడికి వచ్చాడు. నేను ఎందుకు బ్రతకాలా? నాలాంటి బ్రతకాల్సిన అవసరం ఉందా? చచ్చిపోతా. నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు. వాస్తవంగా బలవన మరణానికి గురయ్యేవాడే. ఒకే ఒక్క భయం, ఆత్మహత్య చేసుకుంటే నేను పరలోకానికి వెళ్ళను అన్న ఒక్క భయమే ఏలియా తాను బలవన మరణానికి గురి కాకుండా కాపాడి. పర్వాలేదు, ఆత్మహత్య చేసుకున్నవాడు కూడా పరలోకానికి వెళ్తాడని అనుకుంటే ఏలియా బలవన మరణానికి గురైపోయేవాడు. అందుకని అంటాడు, దేవుని కోట్లోనే వేసి అంటాడు, అయ్యా నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, నన్ను చంపే. నువ్వు తీసుకునే కొంచెం ద్రాక్షారసం నీ మనోవ్యాధికి శ్రేష్టమైనటువంటి మందు. భయంతో, అధైర్యంతో, కలవరంతో, కృంగుబాటుతో, నిరాశతో, నిస్పృహతతో కృంగిపోయిన ప్రతి ఆత్మను లేవనెత్తే శక్తి ద్రాక్షారసములో దేవుడు దాచుంచాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఏలియా ఆ దినం నుండి చనిపోయే ఆఖరి క్షణం వరకు నన్ను చంపయ్యా అని అలాంటి ప్రార్థన తన బ్రతుకులో మరోసారి ఎన్నడూ చెప్పాలి ఎన్నడూ. కారణం ఏంటో తెలుసా? ఆ రొట్టెలో ఉన్న మహిమ, తాను సేవించిన ఆ నీళ్ళల్లో ఉన్న మహిమ. నేను అంటాను, నీళ్ళల్లోనే అంత మహిమ ఉంటే యేసయ్య ఈరోజు మనకి ఇస్తుంది ఏలియాలాగా నీళ్లు కాదు. 2000 సంవత్సరాల క్రితం కల్వరిలో ఆయన చిందించిన పవిత్ర రక్తధారలు దేవుడు మనకిస్తుంటుండగా, నీళ్లను త్రాగిన ఏలియాకే అంత బలం ఉంటే, అరే గట్టిగా చెప్పండి, దేవుడి కాదు, యేసయ్య రక్తం. అరే వధించబడిన పస్కా గొర్రె పిల్లకే అంత శక్తి ఉంటే, పస్కా గొర్రె పిల్ల రక్తము కంటే మరి శ్రేష్టమైన రక్తం, హేబేలు రక్తము కంటే మరి శ్రేష్టమైన రక్తం, ఎడ్ల రక్తము కంటే, మేకల రక్తం కంటే, పొట్టేల రక్తము కంటే మరి శ్రేష్టమైన యేసయ్య రక్తం మన యొద్దకు వస్తూ ఉంటుండగా, ఈ రక్తం కృంగిపోయిన నిన్ను యేసునామములో తిరిగి లేవనెత్తును గాక, బలహీనపడిన నిన్ను బలపరుచును గాక. ఓ తెలియని అధైర్యం, కృంగుదల, బలహీనత ఏలుబడి చేస్తున్న నీ జీవితంలో ఈ రక్తం నిన్ను దర్శించి కృంగిన నిన్ను తన మహిమ కొరకు దేవుడు లేవనెత్తును గాక. అంతేనా? 4వది, ఈ రొట్టె మనకిచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? చెప్పాలి మరోసారి చెప్పాలి. ఈ రొట్టె ద్రాక్షారసం మనం తిన్నాం కదా, త్రాగాం కదా, ఎప్పుడో లోకస్తులు చనిపోయినట్లుగా లోకులు వెళ్ళాల్సిన మార్గంలోకి మనం వెళ్తాం, చనిపోతాం. అయితే గమనించండి, యేసు ప్రభు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం తిన్న ఈ రొట్టె, త్రాగిన ఈ ద్రాక్షారసం ఈ మట్టి శరీరాన్ని మహిమా శరీరంగా మార్చడానికి, నిత్య జీవానికి వారసులుగా మనలను మారుస్తుందని యేసు ప్రభు వారి స్వయాన ఈ మాట చెప్పారు. మీ అంతటా మీరు జీవం కలిగిన వారు కాదు. ఎవడు నా శరీరమును తిని నా రక్తమును త్రాగుతాడో వాడు జీవము గలవాడు. ఆ తర్వాత అంటాడు, వాడు నిత్య జీవము గలవాడు అంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. రొట్టె పునరుద్ధానపు శక్తిని ఇస్తుందా అని అంటే, ఎస్. ఏలియా జీవితంలోనే ఒక గొప్ప తర్కాణం. ఏలియా అగ్ని రథాలతో, అగ్ని గుర్రాలతో దేవుడు దిగి వచ్చాడు. అగ్ని రథాలతో, అగ్ని గుర్రాలతో వస్తూ ఉంటే ముగ్ధ మనోహరమైన దృశ్యం. సజీవుడై ఉంటుండగానే తన శరీరం రూపాంతరం చెంది పునరుద్ధానపు శక్తిని పొందుకొని పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు ఏలియా. నేను అడుగుతా, ఏలియా విమానంలాగా ఎగిరిపోతున్నావు. విమానానికి కూడా సర్టిన్ హైటే ఉంటుంది ఎగరటానికి. విమానాన్ని దాటిపోయి పరలోకానికి ఎగిరిపోతున్నావు. ఈ శక్తి నీకు ఎక్కడి నుంచి వచ్చింది? చిన్న రొట్టె ముక్కలో నుంచి ఈ శక్తి నాకు వచ్చింది. గట్టిగా చెప్దాం ఆమేన్.
ముగిస్తున్నాను. ఆఖరి మాట, రొట్టె తీసుకున్న తర్వాత మనం ఎలా బ్రతకాలి, తీసుకున్నవారు ఎలా బ్రతకాలి. ఇక్కడ 3 మాటలు చెప్తాను, జస్ట్ 3 నిమిషాల్లో, ఒక 5 నిమిషాల్లోపు నేను ముగిస్తాను. అబ్రహాము రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకుని మెల్కీసెదెకు దగ్గర నుంచి తీసుకున్న తర్వాత అబ్రహాం ఏం చేశాడో తెలుసా? దేవుడు తనను ఆశీర్వదించి తనకు అనుగ్రహించిన వాటన్నిటిలో 10వ వంతు ఇచ్చినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. చూడండి ఆ మాట, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడుకు దేవుడు స్తుతించబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. నాతో కలిసి చెప్పండి, అప్పుడు అతడు కొన్నిటిలో, అప్పుడు అతడు కొన్నిటిలో, మరొకసారి, అప్పుడు అతడు అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. బల్ల తీసుకునే ప్రతి బిడ్డ రాబడి అంతటిలో దేవునికి 10వ వంతు ఇవ్వాలి. కొంతమంది తెలియక ఏమంటారంటే, ఏమండి ఇది పాత నిబంధనలో రాయబడిందండి, దేవుడు ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడండి, మనం దశమ భాగం ఇవ్వాల్సిన అవసరం లేదండి. కొంతమంది మూర్ఖంగా అంటారు. దశమ భాగాన్ని కూర్చున్న ప్రత్యక్షత ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత వచ్చిందా, ధర్మశాస్త్రం రాకమునిపే వచ్చిందా? ధర్మశాస్త్రం వచ్చింది ఎప్పుడు? నిర్గమకాండంలో. దశాంశాన్ని కూర్చున్న ప్రస్తావన ఎక్కడ జరుగుతుంది? అప్పటికి ధర్మశాస్త్రం వచ్చిందా? క్రొత్త నిబంధన సంఘం దశమ భాగం మాత్రమే కాదు, వర్ధిల్లిన కొలది దేవునికి ఇచ్చే బిడ్డలుగా ఉండాలి. బలలో పాలు పంపులు పొందే ప్రతి బిడ్డ, యేసయ్య రక్తముతో విమోచించబడిన ప్రతి బిడ్డ నిశ్చయముగా రాబడి అంతటిలో, తన సంపాదన అంతటిలో 10వ వంతు దేవునికి చెల్లించాలి. ఇవ్వాలి అని లేదు. ఏమని రాసి ఉంది? కరెంటు బిల్లు చెల్లించాలి. కరెంటు బిల్లు ఇవ్వాలా, చెల్లించాలా? చెల్లించకపోతే అది. టెలిఫోన్ బిల్లు చెల్లించాలి, అది విధి. టెలిఫోన్ బిల్లు చెల్లించాలి, నల్లా బిల్లు చెల్లించాలి. చెల్లించకపోతే రొట్టె ద్రాక్షరసంలో పాలుందే ప్రతి బిడ్డ, యేసయ్య నమ్ముకున్న ప్రతి బిడ్డ రాబడి అంతటిలో 10వ వంతు తప్పకుండా దేవునికి ఇవ్వాలి. అయితే ఆ డబ్బు సేవకుడు ఏం చేయాలో చాలాసార్లు నేను చెప్పాను. సేవకుడు బిల్డింగులు కట్టుకోవటానికి కాదు, కోట్లకు పడగెత్తడానికి కాదు, కుబేరుడు అవటానికి కాదు. ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు, సేవకు రాక మునుపు నాకేమీ లేదండి, ఇప్పుడు సేవకు వచ్చిన తర్వాత నాకు లేనిదంటూ ఏమీ లేదండి. దేవుడు తన మహా గొప్ప కృపను బట్టి, తన మహా గొప్ప దీవెను బట్టి 18 ఎకరాల పొలం దేవుడు నాకు ఇచ్చాడు అన్నాడు. పుణ్యాత్ముడు. సేవలో వచ్చే డబ్బు తాను తన కుటుంబం సుఖంగా అనుభవించడానికి వాడుకోవాలి, ఆస్తులు కూడగట్టుకోవటానికి కాదు. ఇచ్చిన ప్రతి డబ్బు దేవుని సేవ కొరకే వెదజల్లాలి. ఇంకా మిగిలిపోయిందా? సంఘంలో పేద బిడ్డలు ఉంటారు. పేద బిడ్డలను కనికరించి ఆ కాలంలో వచ్చిన డబ్బు అపోస్తులు సమిష్టిగా పంచుకున్నారట. ఏం చేశారు? పెద్దగా చెప్పాలమ్మా. అంటే ఎవరెవరు పేదవాళ్ళు ఉన్నారో పేద బిడ్డలకు పంచిపెట్టారు. ఆ తర్వాత ఇది ఎందుకు కనుమరుగైపోయిందంటే, ఇక పేద బిడ్డలకు పంచి పెడుతున్నారని ఈ పేద బిడ్డల్లో కొంతమంది డ్యూటీకి వెళ్ళేవాడు డ్యూటీకి వెళ్ళకుండా ఆగిపోయాడు. ఎందుకు? ఆ ప్రసాద్ వెళ్ళి డ్యూటీకి వెళ్ళి కష్టపడి పని చేస్తున్నాడు, ఒక 20,000 సంపాదించి పాస్టర్ గారికి ఇస్తున్నాడు. పాస్టర్ గారు ఒక 10,000 ప్రసాద్కి 10,000 పేదవాడికి ఇచ్చేసరికి ఇక మనం డ్యూటీకి వెళ్ళాల్సిన పని ఏముంది, మన దగ్గరికే వస్తుంది కదని సోమరిపోతులు అయిపోయారు. ఒక మంచి నీతి విలువ ప్రజల సోమరిపోతుతనాన్ని బట్టి నిలుపుదల చేయబడింది. రైట్, సరే విందాం. మొదట బల్లలో పాలుందే ప్రతి వ్యక్తి దశాంశాన్ని దేవునికి ఇవ్వాలి. రెండో మాట చెప్పమంటారా? అద్భుతమైన దివ్యమైన సందేశం అది. చూడండి, అది చదివితేనే బాగుంటుంది. తమ్ముడు చూడు, 14వ అధ్యాయం. అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండున్నట్లు ఒక నూలు పోగైనా చెప్పుల వారైనా నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణం చేయుచున్నాను. తన దేవుడెవరో సొదొమ రాజుకు ప్రకటన చేస్తున్నాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. సొదొమ రాజు దేవుడైన యెహోవాని ఇలా పరిచయం చేశాడు. అబ్రహామా,
ఈ దేవుడు సర్వోన్నతుడైన దేవుడు. నేను ఆ సర్వోన్నతుడైన దేవుని యొక్క యాజకుణ్ణి. అబ్రహమా, ఈ సర్వోన్నతుడైన దేవుడు ఎవరో తెలుసా? ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అని సొదొమ రాజు తన దేవుని అబ్రహాముకు ఈ కోణంలో చూయించాడు. ఏదైతే తన చెవులతో విన్నాడో, తాను విన్న వార్త, ఈ మాట బాగా గమనించండి, తాను విన్న వార్త సొదొమ రాజుకు ప్రకటన చేస్తున్నాడు. ఆదివారం మీరు దేవుని సన్నిధికి వచ్చి వాక్యం విన్నారు కదా, రొట్టె ద్రాక్షరసం తీసుకున్నారు కదా. మీరు మీ ఉద్యోగ స్థలాల్లో, మీ వ్యాపార స్థలాల్లో ఈ యేసు మరణాన్ని, యేసు పునరుత్థానాన్ని ప్రకటించేవారిగా మనం బ్రతకాలి. గట్టిగా చెప్తాం ఆమేన్. ఈ మధ్య ఒక అద్భుతమైన సాక్ష్యం విన్నాను. ఆ దైవజనుడు హెబ్రోన్లో సేవ చేస్తారు, చాలా మంచి సేవకులు. ఒక ఇద్దరు భార్యాభర్తలు, అన్ని కుటుంబాల నుంచి రక్షించబడిన ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళు సేవ చేస్తున్నారో ఏమో నాకు అంత క్లారిటీ తెలియదు, కానీ అన్ని కుటుంబాల నుంచి రక్షించబడిన వాళ్ళు. ఈ దైవజనుడు అడిగారట, అమ్మ ఎలా రక్షించబడ్డారు, అయ్యా ఎలా రక్షించబడ్డారు? వాళ్ళు ఏడుస్తూ చెప్పారట, మాకున్న కొన్ని పరిస్థితులను బట్టి ఆత్మహత్య చేసుకొని చనిపోదాం ఈ ఉదయం 10 గంటలకి అని అనుకున్నాం. ఆత్మహత్య చేసుకోవటానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం. సరిగ్గా ఈలోపు ఎవరో ఒక ఆడస్వరం వినబడుతుంది. అమ్మా అని ఏడుస్తూ ఉన్నట్లుగా అది పెద్ద స్వరం వినబడుతుంది. మేము చనిపోదాం అనుకుంటే మా ఇంటి ముందు చచ్చిపోయి ఆడమనిషి ఎవరయ్యా అని తలుపు తీసి చూసాం. చిట్టెంట్రుకలు అమ్ముకునే ఒక ఆడావిడ, అమ్మా మీ ఇంట్లో చిట్టెంకులు ఉన్నాయా, బోర్లు ఇస్తాం, బల్బులు ఇస్తాం, అవి ఇస్తాం అని పెద్ద కేకలేస్తున్నారట. చిట్టెంటుకలు ఉంటాయి కదమ్మా, ఏమంటారు వాటిని? కరెక్టే కదా నేను చెప్పింది? నేను చెప్పిన పదం ఏమన్నా మిస్ అయింది ఏమన్నా నాకు డౌట్ వచ్చింది. ఒకప్పుడు తల దూకున్నప్పుడు దోవగా ఊడిపోయిన వెంట్రుకలు ఏం చేసేవాళ్ళు తెలుసా? శుభ్రంగా మడతపెట్టి సూర్యులో పెట్టేవాళ్ళు. ఇప్పుడు అక్కోళ్ళు ఉన్నారు, కిచెన్లో తిరుగుతూనే ఉంటారు, దూకుంటూనే ఉంటారు. ఇప్పుడు సిస్టర్లో ఉన్నారు, అక్క చూడు, అన్నం తిందామని చూస్తే చిట్టెంట్రుకలు అన్నం, అది బగారా రైస్ లాగా చిట్టెంట్రుకలు అన్నం. చూడండి, ఆ కాలంలో శుభ్రంగా తలదూకొని ఊడిపోయిన ఎంట్రుకలు సూర్యులో పెట్టేవాళ్ళు. సరే అమ్మా అట్లా చిట్టెంట్రుకలు ఏమైనా ఉన్నాయా అంటే, వీళ్ళు లేవమ్మా అని కాస్త చిరాగ్గా అంటే, ఈ తల్లి వాళ్ళ వైపు చూసమ్మా, మీ ముఖం చూస్తూ ఉంటే ఏదో బాధతో ఉన్నట్టున్నారే, ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడతానమ్మా. వాళ్ళు గొప్ప ధనవంతులు. చిట్టెంట్రుకలు అమ్ముకునే ఈ తల్లి ఒక మాట చెప్తా వింటారమ్మా అని అనేసరికి, ఆ పరిస్థితిలో ఉన్న భార్యాభర్తలట, ఏం చెప్తావో చెప్పమ్మా అని లోపలికి పిలిచారట. మీరేదో మనోవ్యాధితో ఉన్నట్టున్నారు, బాధతో ఉన్నట్టున్నారమ్మా. మీ గుండెల్లో ఏ బాధ ఉన్నా నేను ప్రకటించే యేసుక్రీస్తు హృదయ గాయాలను మాన్పగలిగినటువంటి దేవుడు. గుండెకు గాయమైతే డాక్టర్ బాగు చేయగలుగుతాడు. హృదయానికి గాయమైతే హృదయ గాయాన్ని మాన్పగలిగిన ఒకే ఒక్క వ్యక్తి హృదయనాథుడు, నజరేయుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే. గుండెకు గాయమైతే వైద్యుడు బాగు చేయగలుగుతాడు. హార్ట్ ప్రాబ్లం వస్తే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే దాన్ని బాగు చేయగలుగుతాడు. హృదయానికి గాయమైతే ఈ హృదయాన్ని బాగు చేయగలిగిన హృదయనాథుడు యేసుక్రీస్తమ్మ. ఆయనను గూర్చి చెప్తూ ఉంటే, ఈ చిట్టెంట్రుకులు అమ్ముకునే ఈ పేద తల్లి వాక్యం చెప్తూ ఉంటే, భార్యాభర్తలు ఇద్దరూ ఆ వాక్యం విని మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని బైబిల్ పట్టుకుని దేవుని సేవ చేస్తూ ఉన్నారట. వాళ్ళను దైవ సేవకులుగా మార్చింది ఎవరు? వాళ్ళకి రక్షణ భిక్ష ప్రసాదించేటట్లుగా వాళ్ళకి వాక్యం చెప్పింది ఎవరు? ఒక పాస్టర్ గారు కాదు, స్కాలర్ కాదు. రొట్టె ద్రాక్షరసములో పాలిభాగస్తులైన ప్రతి బిడ్డ, నా దేవుడు సర్వోన్నతుడైన దేవుడు, ప్రకటించు. నా దేవుడు భూమి ఆకాశాలను సృజించిన సృష్టికర్త, ప్రకటించు. ఆఖరి మాట చెప్తాను. రొట్టె ద్రాక్షరసంలో పాలుందేవాడు,
భోజనం చేసినా పానం చేసినా సమస్తము దేవుని మహిమ కొరకే చేయాలి. తన దేహముతో దేవుని మహిమపరిచేటువంటి వాడై ఉండాలి. ఎలాగో తెలుసా? సొదొమ రాజు ఈ డబ్బంతా తీసుకోయి అంటే అబ్రహాం ఏమంటాడు? నాకు వద్దంటాడు. ఎందుకు వద్దంటాడు? ఈ డబ్బు కనుక నేను తీసుకుంటే, అబ్రహామా ఇంత ఆస్తి నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే అప్పుడు నేనేం చెప్పుకోవాల్సి వస్తుంది? సొదొమ రాజు వల్ల నేను ఆశీర్వదించబడ్డాను అని ప్రజలకు చెప్పుకోవాలి. నేనేమని చెప్పుకోవాలనుకుంటున్నానో తెలుసా? అబ్రహాము దేవుడైన యెహోవా వలన ఆశీర్వదించబడ్డాడు. సౌండ్ పెంచాలా? దేవుడైన యెహోవా వలన ఆశీర్వదించబడ్డాడు. దేవుడైన యెహోవా వలన ఆశీర్వదించబడ్డాడు. నా జీవితంలో నాకు కలిగిన ఆశీర్వాదం ద్వారా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నా దేవునికి మాత్రమే కలగాలి. కొంతమంది అయ్యగారు ఒక 50 లక్షల రూపాయల కట్నం ఇచ్చి మంచి బిగ్ షాట్ని చూడు అయ్యగారు. ఏ షాట్ అంట? రేపు ఆ షాట్ వచ్చిన తర్వాత బిగ్ షాటే కొడుతుంది నిన్ను. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి సావాలా. బిగ్ షాట్ ఎంతంట? అరే 50 లక్షలు ఆడపిల్ల తీసుకొచ్చింది అనుకోండి, అప్పుడు ఎవరి చేత నువ్వు ఆశీర్వదించబడ్డావాడివి? వసంత్ గారు ఎవరన్నా కట్నం తీసుకుంటే తిరిగి ఇచ్చేసేయండి సుధీర్కి. ఇప్పుడు మీరు ఇద్దామని నాకు ఒప్పుకోదు. నా పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళంతటి ఏదైనా ఇచ్చారంటే ప్రైజ్ కార్డు తీసుకోవటానికి నిర్భయంగా తీసుకోవచ్చు. ఎందుకు? తండ్రి ఆస్తిలో కొడుకెంతో చెప్పండి అమ్మా. అంతే. కూతురు కొడుకు అసలు దేవుని దగ్గర పక్షపాతం లేదు. కూతురు కూడా ఆస్తి పంచాలి అనేది ఎన్టీ రామారావు గారు కనిపెట్టింది మాత్రమే కాదు, అసలు దీనికి సూత్రధారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, మనం ఆరాధించే దేవుడు. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్తారు. అబ్రహాము ఎలా బ్రతకటాన్ని బట్టి అద్భుతం తెలుసా? 15వ అధ్యాయం మొదటి వచనం. 15వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకు, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. 14వ అధ్యాయంలో అబ్రహాముని ఎవరు ఎదుర్కొన్నారు? మెల్కీసెదెకు. మెల్కీసెదెకు మనిషా, యేసుక్రీస్తు వారా, పరిశుద్ధాత్మ దేవుడా? ఎప్పటికీ గందరగోళం. ఆ థియాలజీ వైపు నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే నాకున్నది ఏంటంటే ఈ తలకి గజిబిజి అలవాటు నాకు లేదు. ప్రజలకు ఏది అవసరమో అది చెప్పి అవసరమైన మాటలు చెప్పి ఆపేస్తాను అంతే. ఒక పెద్ద ఆయన నవ్వుకుంటున్నాడు ఇది చెప్పట్లేదని, అందుకు చెప్తున్నా. రైట్, చూడండి. నాకు ఈ గందరగోళం చెప్పడం ఇష్టం ఉండదు. ప్రజలకు ఏది అవసరమో ఇట్స్ ఎనఫ్. దేవుని రాకడ కొరకు సరే. అబ్రహాము దగ్గరికి మెల్కీసెదెకు వచ్చాడు. ఆ మెల్కీసెదెకు ఎవరో స్పష్టత లేదు. ఆ శోధనలో గెలవటాన్ని బట్టి ఇప్పుడు అబ్రహాము యొద్దకు దేవుని వాక్యము దిగి వచ్చింది. నేనంట, వాక్యం అంటే ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే అబ్రహాము యొద్దకు సాక్షాత్తు దేవుడే దిగొచ్చాడు. భయపడకో, నేనే నీకు కేడం, నీకు కొంత బహుమానం ఇవ్వాలనుకున్నాను. ఈ శోధన జయించావు గనుక నీ బహుమానం అత్యధికం కాబోతుంది. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. నీ బహుమానం అత్యధికం కాబోతుంది. ఒకటే మాట, అబ్రహామా, ఇంత సంక్లిష్ట పరిస్థితిలో సొదొమ రాజు ఒకవైపు, షాలేం రాజు ఒకవైపు ఉన్నప్పుడు, వీళ్ళిద్దరి మధ్య నువ్వు నిలబడ్డప్పుడు, నిజమే, ఒకవైపు దేవుడు, మరొక వైపు సాతాను, ఒకవైపు లోకం, మరొక వైపు ఆత్మీయత, ఈ రెండిటి మధ్యలో మనం నిలబడ్డప్పుడు, అబ్రహాము నిలవబడినప్పుడు, సొదొమ రాజు సాతాను వైపు చూడకుండా దేవుని వైపు అబ్రహాము చూడటానికి కారణం ఏంటంటే అదే రొట్టె ద్రాక్షారసములో ఉన్న శక్తి. ఆ శక్తి ఈ దినము నుండి మనందరిలో పనిచేయును కాక. ఇంకా ఏ చిన్న బలహీనత ఉన్న హృదయమారా నోటితో ఒప్పుకొని, ప్రభువా నన్ను యోగ్యుడిగా చేయి. సాక్షాత్తు 2000 సంవత్సరాల క్రితం నలగొట్టబడిన నీ శరీరమే రొట్టె రూపంలో నా చేతిలోకి రాబోతుందయ్యా. సిలువలో నువ్వు చిందించిన పవిత్ర రక్తధారలే ద్రాక్షారస రూపంలో నా దగ్గరికి రాబోతుందయ్యా అని ఆయన రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకొని అబ్రహాములాగా జయ జీవితం చేసేవారిగా బ్రతుకుదాము గాక.